రే ఏంట్రా చూపు దెయ్యాలకి దెబ్బేసేవాళ్ళలాగా, ఈ సినిమాయే అది. రివ్యూ ఆఫ్ లవ్ మీ ఇఫ్ యు డేర్. ఫస్ట్ స్టోరీ ప్లాట్ చూసుకుందాం. మన హీరో ఒక యూట్యూబర్, ఎప్పుడు గోస్ట్ మీద ప్రాంక్స్ అండ్ వీడియోస్ చేస్తూ ఉంటాడు. అయితే అనుకోకుండా ఒకరోజు ఇలాగ ఒక అపార్ట్మెంట్లో ఒక దెయ్యం ఉందని తెలిసిద్ది. మనోడు కొంచెం ఇంట్రెస్టింగ్గా క్యూరియస్గా అనిపించి అక్కడికి అయితే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత గోస్ట్ని చూసి లవ్ చేద్దాం అనుకుంటాడు. ఫైనల్గా లవ్ చేసాడా లేదా అండ్ ఆ గోస్ట్ అవడానికి రీజన్ ఏంటి, బ్యాక్ స్టోరీ ఏంటి అనేది అయితే మిగిలిన ప్లాట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ చూసాక ఎలా ఉందనే విషయానికి వస్తే, నేను ఫస్ట్ టెక్నికల్ డిపార్ట్మెంట్ అయితే బెస్ట్ ఇచ్చారని చెప్తాను. ఆర్ట్ వర్క్ అయినా టెక్నికల్ డిపార్ట్మెంట్ అయినా, ఎందుకంటే చూస్తున్నంతసేపు కొంచెం ఫ్రెష్గా దాంతోపాటు గ్రాండియర్గా ఉంది. అది చూస్తున్నంతసేపు దాన్ని పక్కన పెట్టేస్తే ప్రొడక్షన్ వాల్యూస్ అవి. మిగిలిన స్టోరీ అనేది ఆన్ పేపర్ మీద బాగానే ఉండొచ్చు, బట్ ఎగ్జిక్యూషన్ అనేది చాలా వర్స్ట్గా ఉంది. నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది అంతే. అండ్ ఇక డీటెయిల్ రివ్యూలోకి తెలిపోదాం. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మనకి ఫస్ట్ టీజర్లోను ట్రైలర్లోను వైష్ణవి చైతన్య ఉంటారని చూపించారు, బట్ దెయ్యం ఎవరనేది చూపించలే. బట్ మూవీలో చూపిస్తారా లేదా అని అంటే చూపిస్తారు, బట్ అది మీకు చూపించాక ఈవిడ అవునా అని అనిపించదు. ఏదో వెళ్ళిపోద్ది చల్తా హే అన్నట్టే అయిపోతూ ఉంటది. బట్ ఆఫ్టర్ బేబీ తర్వాత వైష్ణవి చైతన్య యాక్సెప్ట్ చేసే రోలా అంటే చాలా క్యూరియస్ గా ఉండేది. ఆఫ్టర్ బేబీ తర్వాత కాబట్టి కొంచెం మంచి రోలే అనుకుంటా అని అనుకున్నాను. బట్ మూవీ చూసాక బేబీలో ఆ పర్ఫార్మెన్స్ తర్వాత అంత ఎఫెక్టివ్ కాదనిపించింది. అండ్ ఆశీష్ గారు నిజం చెప్తున్నా, మీరు కొంచెం యాక్టింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలండి. అండ్ దాంతోపాటు డైలాగ్ డెలివరీ టైంలో మీరు తెలిసిపోతుంది, అరే మరీ వీక్గా చెప్తున్నారే అని, సరిగ్గా ఫ్లూయెంట్గా రావట్లేదు, అదొకటి చూసుకోండి. అండ్ కొంచెం యాక్టింగ్ ఇంప్రూవ్ చేసుకోండి. అండ్ మిగిలిన కాస్ట్ కూడా పర్లేదు అనిపించింది. అండ్ స్టోరీ అనేది ఫస్ట్ టీజర్లో చూసినప్పుడు ఒక దెయ్యాన్ని లవ్ చేయడం అనేది కొత్త కాన్సెప్ట్గా అనిపించింది. బట్ ఇక్కడికి వచ్చేసేటప్పటికి మూవీలో చూస్తున్నంతసేపు అరే ఏంట్రా దెయ్యం అన్నారు, లవ్ స్టోరీ అన్నారు, బ్యాక్ స్టోరీ అన్నారు, ఏం లేదే అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అక్కడ మీరు ఎమోషన్స్తో కనెక్ట్ అవ్వాలి, అక్కడ ఎమోషన్స్ అనేవి వర్కౌట్ అవ్వలేదు. అండ్ హీరోకి దెయ్యానికి మధ్య ఉన్న సీన్స్ కూడా అంత ఇంపాక్ట్ఫుల్గా కూడా కనిపించవు మీకు చూస్తున్నంతసేపు. అండ్ సెకండ్ హాఫ్లో ఇన్వెస్టిగేషన్ సీన్స్ అని కొన్ని ఉంటాయి, అవి చూస్తుంటే ఎంత క్లమ్జీగా అనిపించిందంటే నాకు. మెయిన్ మొత్తం రివీల్ అయ్యేది అక్కడ ఎంత జాగ్రత్త తీసుకుని డైరెక్షన్ చేయాలి, ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అక్కడ ఆడియన్స్ ఇలా చూస్తూ ఉంటారు, అరే ఫస్ట్ ఆ పేరు చెప్పాడు కదా, మళ్ళీ ఇప్పుడు ఈ పేరు చెప్పాడు, ఆ పేరు అతను ఈ పేరు అతను ఒకళ్ళే అంటున్నారు, మళ్ళీ ఈ పేరు డిఫరెంట్ అంటున్నారు ఏంటి, మెంట్లో చేస్తుంది. లాస్ట్లో మళ్ళీ వైష్ణవి చైతన్య ఇలా అని ఎక్స్ప్లెయిన్ చేయకపోతే అసలు అది ఏమో అర్థం కూడా కాదు, ఆడియన్స్కి మెంటల్ వచ్చేస్తుంది. అండ్ ఆ ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఏదైతే ఇంపార్టెంట్ ఉందో కొంచెం బాగా డీల్ చేయాల్సింది. అండ్ ఫస్ట్ హాఫ్ అనేది ఏదో పాసివ్గా వెళ్ళిపోద్ది, కానీ సెకండ్ హాఫే బాగా రాడ్ అయిపోయింది. అండ్ అలాగే మూవీకి సెకండ్ పార్ట్ కూడా ఉందని అన్నారు, అదే కిల్ మీ ఇఫ్ యూ డేర్ అంటే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. జనాల్ని కిల్ చేద్దామని థియేటర్లో నాకు అర్థం కాదు. అండ్ ఇక పర్ఫార్మెన్సెస్లో చెప్పిందే ఆశీష్ గారు కొంచెం డెవలప్ చేసుకోవాలి, వైష్ణవి గారు బేబీ పెర్ఫార్మెన్స్ అయితే కాదని చెప్పాలి. అండ్ మిగిలిన కాస్ట్ కూడా జస్ట్ యావరేజ్, అంత ఇంపాక్ట్ఫుల్ ఏమి అనిపించదు. చూస్తున్నాను సేపు ఏదో వచ్చారు నటించారు అన్నట్టు వెళ్ళిపోతారు. అండ్ ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్లో బెస్ట్ ఇచ్చారని చెప్పాలి అవుట్పుట్, ఎందుకంటే బడ్జెట్ హెవీగా పెట్టారు అండ్ అవుట్పుట్ కూడా అలాగే వస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కీరవాణి గారు కుమ్మేరు, సాంగ్స్ కూడా బాగున్నాయి కీరవాణి గారు కాబట్టి ఎరగదీసేసినాయి. దాంతోపాటు సినిమాటోగ్రఫీ బాగుంది, కలర్ గ్రేడింగ్ బాగుంది, ఎడిటింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని ఆస్పెక్ట్స్ టెక్నికల్ డిపార్ట్మెంట్ అందరూ బాగా డ్యూటీ చేశారు. బట్ ఎటొచ్చేసి స్టోరీ స్క్రీన్ ప్లే దగ్గర దెబ్బేశారని చెప్పాలి ఈ మూవీకి. సో ఇది ఈ లవ్ మీ ఇఫ్ యు డేర్ మూవీ రివ్యూ. వన్ వర్డ్లో చెప్పాలంటే జస్ట్ అన్ యావరేజ్ ఫిలిం. మీరు ఏమైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి వీకెండ్లో. ఆఫ్టర్ 2 weeks తర్వాత రిలీజ్ అయిపోయిన సినిమా కాబట్టి థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయకపోతే మేము ఉండలేము అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి ఆ ఏసీని ఎంజాయ్ చేసి ఏదో అక్కడక్కడ కొన్ని సీన్స్ బాగుంటాయి కాబట్టి చూసేసి వచ్చేయచ్చు. అండ్ లేదు నాకు మంచి మూవీ కావాలని అనుకుంటే కనుక నెక్స్ట్ వీక్ వెయిట్ చేద్దాం, ఎందుకంటే నెక్స్ట్ వీక్ చాలా రిలీజెస్ ఉన్నాయి, సో చూద్దాం అది. అండ్ ఈ లవ్ మీ ఇఫ్ యు డేర్ మూవీకి మా మూవీ మ్యాడ్ మ్యాక్స్ ఇస్తున్న రివ్యూ అయితే 2.25. సో ఇది ఈ లవ్ మీ మూవీ రివ్యూ. నెక్స్ట్ వీక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.